నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది, నేటి పంచాంగ వివరాలను తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. అమ్మా నమస్తే. అమ్మా నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 17/8/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, శ్రావణ మాసం, కృష్ణపక్షం, ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:40, సూర్యాస్తమయం సాయంత్రం 6:22, తిథి నవమి రాత్రి 7:24 వరకు, నక్షత్రం రోహిణి రాత్రి తెల్లవారుజామున 3:15 వరకు, యోగాలు వ్యాఘాత రాత్రి తెల్లవారుజామున 1:40 వరకు, కరణము తైతిల ఉదయం 8:28 వరకు, కరణము భవ రాత్రి 7:24 వరకు, రాహుకాలం సాయంత్రం 4:47 నుంచి 6:22 వరకు, గుళికకాలం మధ్యాహ్నం 3:12 నుంచి 4:47 వరకు, యమగండం మధ్యాహ్నం 12:01 నుంచి 1:36 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:36 నుంచి 12:26 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:40 నుంచి 5:31 వరకు, అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 12:16 నుంచి 1:47 వరకు, వర్జం రాత్రి 7:44 నుంచి 9:15 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ఈ రోజున ప్రయత్న కార్యక్రమాల్లో ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. వ్యక్తుల సహకారం కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఆశించిన పనులలో విజయ అవకాశాలకి, ముఖ్యంగా మీ తోబుట్టువులు కానీ కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో అనుకున్న లక్ష్యాలు సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలలో మీకు కుటుంబ సభ్యులతో పాటుగా మీకు ముఖ్యంగా గృహం మీద ఆదాయం లాంటివి కానీ, లేకపోతే గృహానికి సంబంధించిన విషయాల్లో కొంత అభివృద్ధి సూచకంగా ముందుకు వెళ్ళడం కానీ మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా ఒకటి మనం దీన్ని భావించవచ్చు. మాటల దగ్గర మాత్రం వీలైనంత వరకు వాగ్దానాలు చేసేటప్పుడు, అలాగే నూతన ప్రదేశాల్లో ఆహార స్వీకరణ విషయంలోనూ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృషభ రాశి. అమ్మా వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సాంఘిక సంబంధాల విషయంలో ముఖ్యంగా మీకు చాలా ముఖ్యులైన ఆత్మీయులైన స్నేహితులు కావచ్చు, లేకపోతే మీ తోబుట్టువులు, మీ ఇరుగు పొరుగు మొదలైన వారితో ఈ రోజున మీరు కొంత చర్చలు జరపడం అనేది, వారి సహకారంతో మీరు అనుకున్న పనులు నెరవేర్చుకోవడానికి ఎక్కువ శాతం కృషి చేయడం, ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. మీరు ఆలోచించిన విషయాలలో, అంటే మీ వ్యక్తిగత విషయాలలో ఏదైనా సరే వ్యక్తుల సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు ఇతరులతో మాట్లాడి కొన్ని పనులు, కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే పనులలో, ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో, రుణాలు తీసుకునే విషయాల్లో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న సమయంలో అనుకున్న పనులు ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే అధిక ఖర్చుల్ని వీళ్ళంతవరకు నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మిథున రాశి. అమ్మా మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ మిథున రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలలో ఎక్కువ శాతం ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అంటే కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కానీ, కుటుంబ సభ్యులకు సంబంధించిన ఖర్చులు కానీ మొదలైనవి అధికంగా ఉండడం, అలాగే ఇతరులకు ఏదన్నా మీరు అవసరమైతే ధనాన్ని సమకూర్చడానికి చేసే ప్రయత్నాలు, అలాగే దాంతోపాటుగా కుటుంబంలో ఏదైనా నూతన కార్యక్రమాలు చేయడానికి కొంత ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ వల్ల ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఒకటి కనబడుతుంది. అలాగే చక్కగా మాట్లాడి అనుకున్న పనులని అనుకున్న సమయంలో నిర్వర్తించుకుంటూ ముందుకు పెడతారు. సృజనాత్మకత పెరుగుతుంది. క్రియేటివ్గా ఆలోచిస్తారు. ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. కర్కాటక రాశి. అమ్మా కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు అత్యధికంగా ఉంటాయి. కానీ ఆ పనులన్నీ కూడా ఎక్కువ శాతం ఆర్థిక సంబంధమైన ఖర్చులతో కూడి ఉండడం బట్టి, అంటే ఊహ కంటే ఎక్కువ స్థాయిలో ధనం ఖర్చు అవ్వడం, అది స్పిరిచువల్ విషయాల్లో కావచ్చు, ఆర్థిక సంబంధమైన ఖర్చులు అనేవి, అలాగే స్పిరిచువల్గా ఏదైనా కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు, ఇంట్లో ఏదైనా ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయత్నాల్లో వాటికి సంబంధించిన దేవాలయ సందర్శనలు, లేకపోతే దేవుడికి సంబంధించిన విషయాలు, ఇలాంటి వాటి కొరకు ఎక్కువ శాతం
మీరు ఆలోచనలు చేస్తారు. వాటికి సంబంధించిన ఖర్చులు కూడా కొంతవరకు అనుకూలంగా మీకు మనసుకి శాంతిని కలిగిస్తూ ఉండే అవకాశాలు లాంటివి ఒకటి ఉన్నాయి. అలాగే దాంతోపాటుగా మీకు గృహానికి సంబంధించి ఏదైనా కొత్తగా మార్పులకు చేర్పులు చేయడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా కమ్యూనికేషన్ విషయంలో మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళకపోతే మాత్రం తప్పనిసరిగా పెడుతున్న ఖర్చులకి తగిన గుర్తింపు కంటే కూడా కొంత అసంతృప్తికి లోనే అవకాశాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. కనుక ప్రియమైన వ్యక్తుల కొరకు ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు వీలైనంత వరకు మీకు కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల కొరకు, నూతన వృత్తుల కొరకు, వృత్తికి సంబంధించిన ప్రయాణాల రీత్యా కొంత ఖర్చులు లాంటివి ఉండే అవకాశం ఉంది. అంటే కొత్త ప్రదేశాలకి ప్రయాణాలకి అవకాశం అనమాట. అంటే అది కూడా మీ వృత్తి సంబంధమైన ప్రయాణాలకి అవకాశం అనేది ఒకటి మనం ఇక్కడ చెప్పొచ్చు. అలాగే దాంతోపాటుగా వృత్తికి సంబంధించిన ప్రయాణాలతో పాటుగా అది మీకు ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వాహనం కానీ గృహం కానీ అనుకూలంగా ఉంటుంది. వ్యక్తుల సహకారం బాగుంటుంది. కొంత బహుమతులు లాంటివి దూర ప్రదేశాల నుంచి అందుకోవడానికి అవకాశం ఉంటుంది. సంతానం యొక్క అభివృద్ధి మీకు అనుకూలంగా ఉంటుంది. అంటే మీరు ఎదురు చూస్తున్న విషయాల్లో అవి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వృత్తిపరమైన రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉండడం బట్టి కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది ఉంటుంది. కనుక వృత్తిపరమైన విషయాల్లో కొంత జాగ్రత్తలు పాటించుకుంటూ ముందుకు వెళ్తే సరిపోతుంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి తప్పనిసరిగా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద దృష్టి అనేది అధికంగా కేటాయిస్తారు. అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలతో పాటుగా వృత్తికి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంత మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఇక్కడ మనకి సూచింపబడుతుంది. అలాగే గృహ సంబంధమైన విషయాలు, అలాగే దాంతోపాటుగా భాగస్వామ్య వ్యవహారాలు మొదలైన వాటి కొరకు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ఎక్కువ ఎమోషన్స్కి లోను కాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడితే పనులు నిర్వర్తించుకోవడం అనేది మీకు సులభతరంగానే ఉంటుంది. అలాగే దూర ప్రయాణాలకి ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు, అది కూడా ఏదన్నా సైన్స్ టెక్నాలజీ మొదలైన వాటి మీద ఎక్కువ దృష్టి కేటాయించడం, హెచ్ఆర్ రిలేటెడ్ విషయాల మీద దృష్టి కేటాయించడం, వాటి రిలేటెడ్ విద్యల కోసం ఎక్కువ స్థాయిలో చర్చలు జరపడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ తులారాశి వాళ్ళకి ముఖ్యంగా ఇక్కడ మనకి మానసిక అలజడిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. చాలా కష్టపడి చేస్తారు, కొత్త కొత్త ఆలోచనలను ప్రవేశపెడతారు. అయినప్పటికీ కూడా తెలియని నిరాశ, వైరాగ్యం లాంటిది, అలాగే ఏదో తెలియని ఒకలాంటి టెన్షను, మానసికంగా అభద్రతా భావాన్ని జయించే విధంగా మీరు కొంత మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాల్సిన పరిస్థితులు అయితే ఒకటి కనబడుతున్నాయి. ముఖ్యంగా ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కూడా ఎక్కడ ఏర్పడుతుంది అంటే వృత్తిపరమైన విషయాలలో, వృత్తిలో వ్యక్తుల యొక్క ప్రవర్తన వల్ల కావచ్చు, లేకపోతే మీ కింద పనిచేసే వ్యక్తులైనా ఎవరైనా సరే వారి యొక్క ప్రవర్తన వల్ల కొంత మీరు ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని ఇదవ్వడం అనేది, దానివల్ల కొంత ఇదిగా ఉన్నప్పటికీ కూడా చాకచక్యంగా మీ తెలివితేటలు, మీ క్రియేటివిటీ మొదలైనవి ఉపయోగించుకుంటూ మీరు మీ యొక్క శ్రద్ధతో ఆ పనిని ఇతరుల యొక్క సహకారం లేకుండా కూడా కొన్నిసార్లు నిర్వర్తించుకోవడానికి చేసే ప్రయత్నాలు అనేవి అధికంగా ఉంటాయి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో ఏంటంటే సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది, అలాగే భాగస్వామ్య వ్యవహారాలు, వ్యాపార వ్యవహారాల మీద అధిక శాతం దృష్టిని కేటాయించడానికి ప్రయత్నాలు చేయడం అనేది, అలాగే ప్రయాణాల కొరకు ఎక్కువ ఆలోచనలు చేయడం, భాగస్వామ్య వ్యవహారాల మీద కొంత అసంతృప్తితో కూడిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు మీ యొక్క స్వశక్తితో, మీ యొక్క ఆలోచనలతో జయించడానికి అన్ని విధాల అవకాశం ఉంటుంది. వ్యక్తుల సహకారం బాగుంటుంది. అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడుతుంది. చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో మంచి ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంది. అలాగే వ్యక్తుల సహకారం ఆకస్మికంగా, ముఖ్యంగా స్త్రీల సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనుసు రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ ధనుసు రాశి వారికి పోటీదారుల మీద నైపుణ్యాలు పెంచుకుంటూ వారి మీద ఆధిపత్యాన్ని చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే న్యాయపరమైన విషయాల్లో కానీ, దాంతోపాటుగా మీరు ఏదైనా రుణాలు తీసుకుని వాటిని చెల్లించే నేపథ్యంలో కానీ అవి చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి అధికంగా ఉన్నాయి. అలాగే
దాంతోపాటుగా తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో మాత్రం కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. అంటే తండ్రి సమానులు, కుటుంబంలో పెద్దలు మొదలైన వారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలలో ఆకస్మికమైన ఖర్చులతో కూడి కొంత ఇది. తర్వాత దాంతోపాటుగా అనుకోని ఖర్చులు అనేవి అధికంగా ఉండడం బట్టి కూడా కొంత మానసిక స్థిరత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు ఖర్చుల విషయంలో నియంత్రించుకుంటూ, నూతన రుణాలకి దూరంగా ఉంటూ, దాంతోపాటుగా మీ యొక్క భాగస్వామ్య వ్యవహారాల్లో మాత్రం తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ కొత్త విధంగా మొదలు పెడదామని అనుకుంటున్నా కూడా వీలైనంత వరకు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కొత్త ఆలోచనలు చేస్తారు, క్రియేటివిటీని ప్రవేశపెడతారు, నూతన నిర్ణయాలు తీసుకుంటారు, సంతానపరమైన అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు, సంతానం యొక్క భవిష్యత్తు కోసం, ఇన్వెస్ట్మెంట్స్ కోసం కొంత ఎక్కువ స్థాయిలో ఆలోచనలు చేయడం అనేది. ఆ నేపథ్యంలో వీలైనంతవరకు కుటుంబంలో స్త్రీలతో విభేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆశించిన విషయాలు చాలా వరకు అభివృద్ధికరంగా ఉండే అవకాశం అనేది ఉంది. అలాగే సంతానానికి విదేశీ అవకాశాల కొరకు కానీ, విదేశాల్లో ఉండే సంతానంతో వారి యొక్క అభివృద్ధి కొరకు కానీ మీరు తీసుకునే కీలక నిర్ణయాలు అనేవి అధికంగా ఉంటాయి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారికి ఈ యొక్క పోటీతత్వం అనేది చాలా అధికంగా ఉంటుంది. అలాగే క్రీడలకు సంబంధించిన విషయాల మీద దృష్టి అధికంగా కేటాయిస్తారు. అయితే తెలియని హృదయాందోళన, ఆ పనిలో నేను ఎంతవరకు సక్సెస్ కాగలనా లేదా అని కొంత ఎక్కువగా ఆలోచించడం బట్టి మానసిక ప్రశాంతత అనేది చాలా వరకు తగ్గే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు ఏ పనిని మొదలుపెట్టినా సంపూర్ణ విశ్వాసంతో మీరు వీలైనంతవరకు సంకల్పాన్ని సరిగ్గా చూసుకుంటూ ముందుకు పెడితే సమస్యలు ఏదున్నా దాన్ని అధిగమించడానికి మీకు చక్కటి సమయంగా దాన్ని మీరు భావించవచ్చు. అలాగే బంధువర్గంతో మీకు ఎలాంటి విభేదాలు లేకుండా వీలైనంతవరకు బంధువులతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు, చర్చలు చేయడానికి కూడా ఆస్కారం అనేది ఉంది. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సంఘంలో గుర్తింపు, గౌరవం, కొన్ని నిర్ణయాలు, ఆశించిన నిర్ణయాల్లో మీ సెల్ఫ్ ఎఫర్ట్స్ చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి, మీ క్రియేటివిటీ ఉపయోగించి కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి మీరు చాలా కూలంకషంగా నిర్ణయాలు తీసుకోవడానికి, చర్చించడానికి అవకాశం ఉన్న సమయం కాబట్టి మనం భావించవచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఎక్కువ స్థాయిలో కృషి చేస్తారు. అంటే నూతన ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్, అంటే అది మీ యొక్క ఆలోచనలలో స్థిరాస్తుల నేపథ్యానికి సంబంధించి కానీ, లేకపోతే సంతానం యొక్క అభివృద్ధి కొరకు కానీ, వారి విద్యాపరమైన విషయాల్లో కానీ, దేనికైనా సరే ఆ విషయంలో వ్యక్తుల సహకారాన్ని మీరు ఆకస్మికంగా కోరుకోవడం, వ్యక్తుల సహకారం లభ్యమవ్వడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే గృహంలో తీసుకున్నట్లయితే వాహనాలు, గృహాలు మొదలైన వాటికి సంబంధించి కూడా మార్పులు, చేర్పులు, నూతనమైనవి కొనడానికి చేసే ప్రయత్నాలు, వాటికి సంబంధించిన చర్చలు చేయడం మొదలైన దానికి మీరు స్వయంగా వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉన్న రోజు కాబట్టి మనం భావించవచ్చు. అమ్మ, ద్వాదశ రాశుల వారు ఈ రోజు సులభంగా వారికి వారు చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? ఈ మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా 12 రాశుల వారికి కూడా తప్పనిసరిగా ఈ రోజున అవకాశం ఉన్నట్లయితే సూర్యనారాయణ స్వామికి సంబంధించి, అంటే మన ప్రత్యక్షంగా కనబడే భగవంతుడు కనుక తప్పనిసరిగా సూర్యనారాయణ స్వామికి సంబంధించిన ఆదిత్య హృదయ పారాయణ లాంటిది కానీ, లేకపోతే ఆయనకి సంబంధించిన అష్టోత్తరాలు కానీ, ఆయనకి సంబంధించిన నామాలు కానీ ఇవి చేయడం అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. లేకపోతే కొందరు అరుణం వింటారు, లేకపోతే సూర్యనారాయణ స్వామికి సంబంధించిన ఏదైనా సరే, ఏది మీకు అనుకూలంగా ఉంటే అది వినడం. ప్రత్యక్షంగా కనబడే భగవంతుడు కనుక ఆయన్ని సంబంధించి ఈ రోజున నమస్కారం చేసుకోవడం అనేది కూడా ప్రత్యేకంగా అది కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇది మాత్రమే కాకుండా సూర్యనారాయణ స్వామికి సంబంధించి మనం మామూలుగా నవగ్రహ దేవాలయ సందర్శన చేయగలిగినా కూడా అది కూడా మంచిదే. ఏది మీకు అనుకూలంగా ఉండి ఏది మీరు చేయగలరో అది, ఇవన్నీ కూడా కాదు, ఇష్టదేవత ప్రార్థన ఏది మీకు ఇదైతే ఆ పరంగా ముందుకు వెళ్ళడం అనేది కూడా చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తుంది అన్నది మనం ఇక్కడ గమనించుకోవాలి. నేటి వైశిష్ట్యం. అమ్మా, ఈనాటి కార్యక్రమంలో నేటి వైశిష్ట్యాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? నేటి వైశిష్ట్యంలో భాగంగా మనం విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ఈరోజు విశిష్టత ఏంటంటే, మనకి ఈ రోజున దీన్ని సింహ సంక్రాంతి అంటారు. సింహ సంక్రాంతి అంటే సింహంలోకి సూర్యభగవానుడు ప్రవేశించడం. మామూలుగానే ప్రతి నెల మనకి సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతూ ఉంటాడు. చైత్ర సంక్రాంతిని, అలాగే చైత్రమాసంలో ఆయన ప్రవేశించాడు. ఎలాగైతే మనకి ప్రవేశించడం జరుగుతుందో అలాగా ఇప్పుడు ఆయన సింహంలోకి ప్రవేశించడం.
అలాగా చైత్రమాసంలో ఆయన కనుక తీసుకున్నట్లయితే మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశం, మేషం తర్వాత వృషం, అలా ఒక్క నెలలోకి ఆయన మార్పు అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే ఈ రోజున ప్రాముఖ్యతలో ఏంటంటే సూర్యనారాయణ స్వామి అంటే సూర్యుడు మనకి ప్రత్యేకంగా ఆయన ఎక్కడి నుంచి, ఆయన ఆల్రెడీ ఉన్నది ఎక్కడి నుంచి ఆయన తీసుకున్నట్లయితే ఈ యొక్క కర్కాటక రాశిలో ఉండడం జరిగింది. ఇప్పుడు కర్కాటక రాశిలోంచి ఆయన సింహరాశిలోకి ప్రవేశించడం జరిగిందనమాట. కాబట్టి ఈ నెల రోజుల కాలం ఆయన దాదాపుగా ఈ సింహరాశిలో ఉండడం అనేది జరుగుతుంది. కనుక ఈ సింహరాశిలో ప్రవేశించడాన్ని దాన్ని మనం సింహ సంక్రాంతి అంటున్నాం. అంటే అదేంటి, ప్రధానంగా మనకి మెయిన్ సంక్రాంతి అనేది ఉన్నా కూడా ప్రతి నెల సూర్యనారాయణ స్వామి యొక్క మార్పు అనే దాని పరంగా ఏర్పడేదాన్ని సూర్యుడి యొక్క సంక్రమణం అంటాం అనమాట. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి దాదాపు 4 రోజుల సమయం పడుతుంది. కాబట్టి ఇది సూర్య సంక్రమణం, సూర్య సంక్రాంతి, అంటే దీన్ని మనం సింహ సంక్రాంతిగా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజున నది స్నానాలు, పుణ్య కార్యక్రమాలు, దాన ధర్మాలు, పితృ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తుందని దీన్ని బట్టి మనం అనుకోవచ్చు అనమాట. అంటే ప్రతి కాలం కూడా సంక్రమణ కాలం అనేది చాలా మంచిది, సూర్యనారాయణ స్వామి రాశి మార్పు అనేది. అలాగే ఇప్పుడు 12 రాశుల వారికి కూడా ఈ సూర్యుడి యొక్క రాశి మార్పు వల్ల ఎలాంటి ఫలితాలు ఏర్పడతాయి అనేది మనం క్లుప్తంగా కొంచెంగా చెప్పుకుందాం. ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే మామూలుగానే సూర్యుడు అంటే ఆయనకి చాలా రకాల పేర్లతో ఆయన మనం కొలుస్తాం. ఆదిత్యుడని, తర్వాత పూష అని, తర్వాత రకరకాల పేర్లు, ఒకటని కాదు, అర్కుడని, అనేక రకాల పేర్లతో ఆయన్ని మనం మామూలుగా కొలుస్తూ ఉంటాం. సూర్యుడు ప్రధానంగా ఆరోగ్య ప్రదాత. అంటే ఎవరికైనా సరే ఆరోగ్య సంబంధమైన సమస్యలకు కానీ జాతకరీత్యా సూర్యుడి యొక్క బలం బాగున్న వాళ్ళకి ఆరోగ్యపరంగాను, తర్వాత ఆత్మస్థైర్యం బలంగా ఉంటుంది, తర్వాత గౌరవం, ఆనర్ అనేది, తర్వాత రెస్పెక్ట్ అనేది వీళ్ళకి జనరల్గా సూర్యుడికి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయంటే సూర్యుడు ఎవరికన్నా జాతకరీత్యా బాగున్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి ఒక ధైర్యం, తర్వాత ఒక లీడర్షిప్ క్వాలిటీస్ లాంటివి, తర్వాత ఒక గౌరవం అనేది, తర్వాత దాంతోపాటుగా ఏదైనా సరే ఒక మంచి పదవుల్లో ఉండడం, తర్వాత తండ్రి సమానులు, పెద్దలు మొదలైన వారందరినీ కూడా ఇది సూచిస్తుంది. ఇలా చాలా రకాలైన వాటికి మనం సూర్యుడి యొక్క ఆధిపత్యంగా చెప్పుకుంటాం. అంతేకాకుండా ఆరోగ్యానికి ప్రధానంగా ఆయన చెప్పుకోవడం జరుగుతుంది. అందుకనే ఆరోగ్యం భాస్కరాదిత్య అంటారు. కాబట్టి సూర్యుడికి ఆరోగ్యానికి సంబంధించి చెప్తారు. అలా కంటికి కూడాను మొదలైన వాటికి సూర్యుడిని మనం గుండె మొదలైన వాటికి సంబంధించిన వాటికి కూడా సూర్యనారాయణ స్వామిని చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం సూర్యుడికి సంబంధించి ఎవరి జాతకంలోనైనా సూర్యుడు జాతకరీత్యా ఉండడం వేరు, గోచారరీత్యా మారినప్పుడు కూడా వచ్చే అప్ అండ్ డౌన్స్కి సంబంధించి జాతకంలో ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ అనుకున్నట్లయితే మేషరాశి వాళ్ళకి తీసుకునేటప్పటికీ మేషరాశి వారికి సూర్యుడు ఎప్పుడైతే కర్కాటకాన్ని వదిలే సింహంలో ప్రవేశిస్తున్నాడో ఆయన పంచమ స్థానంలో ప్రవేశించడం అనేది జరుగుతుంది. పైగా అక్కడ మనం తీసుకున్నట్లయితే దాంతోపాటు సూర్యుడితో పాటు ఆల్రెడీ అక్కడ కేతువు ఉండడం కూడా జరిగింది. అంటే ఇక్కడ ఈ సూర్యుడి మీద అటు కేతువు ఇటు రాహువు వీటి యొక్క ఇంపాక్ట్లు కూడా ఉంటాయని బట్టి చూసుకున్నట్లయితే మామూలుగా మేషరాశి వాళ్ళకి క్లుప్తంగా చెప్పుకున్నట్లయితే ఈ నెల రోజుల కాలంలో మేషరాశి వారికి వీలైనంత వరకు ఆలోచనలలో కొంత అనీజీనెస్, అంటే కొంత మానసిక గందరగోళం లాంటిది, అలాగే ఈ ఇతరులు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసిన, అంటే విద్యార్థులకు విద్యాపరమైన విషయంలో డిస్ట్రాక్షన్స్ లాంటివి కానీ, లేకపోతే ఇష్టమైన వ్యక్తులతో కొంత అభిప్రాయ భేదాలు, చికాకులు లాంటివి రావడం కానీ, అలాంటి వాటికి అవకాశం ఉన్నప్పటికీ పెద్ద స్థాయిలో దానికి సంబంధించినంత చికాకులు అయితే కలిగే అవకాశాలు అనేవి ఉండవు. ఎందుకు అంటే అది స్వయంగా ఈయనకి స్వక్షేత్రమే కాబట్టి జనరల్గా సూర్యుడికి స్వక్షేత్రం కనుక అంత ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే ఉండవు. కానీ వీలైనంతవరకు ఈ యొక్క సంబంధ బాంధవ్యాల్లో సంతానంతో కానీ ఇష్టపడిన వ్యక్తులతో కానీ వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ, అంటే అభిప్రాయ భేదాలు రాకుండా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించడం అనేది సులభంగా ఉంటుందని మనం ఇక్కడ గమనించుకోవాలి. అలాగే ఇక్కడ వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వృషభ రాశి వాళ్ళకి ఈ సూర్యుడు వచ్చేసి ఈ యొక్క సింహరాశిలో ప్రవేశించడం అనేది చతుర్థ స్థానంలో జరగడం అనేది జరుగుతుంది. అదైన స్వక్షేత్రమే కనుక మొదటిగా దాని విషయంలో అంతగా గందరగోళం పడకపోయినా ఎక్కువ స్థాయిలో దృష్టి కేటాయించవలసిన విషయం ఏంటంటే మానసిక ప్రశాంతతకు సంబంధించి, సౌఖ్యాలకు సంబంధించి, గృహానికి సంబంధించి, తల్లి యొక్క ఆరోగ్యం, తల్లికి సంబంధించి మొదలైన విషయాల మీద కొంత దృష్టిని కేటాయించవలసిన పరిస్థితులు లాంటివి ఉంటాయి. అంటే పెద్ద స్థాయిలో ఇబ్బందులు కలగకపోయినా మొత్తానికైతే మాత్రం వాటికి సంబంధించిన విషయాల్లో దృష్టి కేటాయించడం అనేది ఒకటి ఉంటుంది. విద్యాపరమైన అంశాల మీద, తర్వాత కొత్త విషయాలు నేర్చుకునే విషయాల మీద ఉంటుంది. అలాగే ఇదే సమయంలో అది ఆయన స్వక్షేత్రమే కాబట్టి ఏదైనా గృహానికి సంబంధించి, స్థిరాస్తులకు సంబంధించి చికాకులు ఏదైనా ఉన్నా వాటిని అధిగమించే విధంగా కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆ సమస్యను అధిగమించడానికి కూడా మీకు శక్తి అనేది ఏర్పడుతుందని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. ఇక ఈ యొక్క మిథున రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మిథున రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో సూర్యుడు ప్రవేశించడం
సింహరాశిలో జరుగుతుంది కనుక అది ఆయనకి మంచి ప్రదేశమే, అంటే బలమైన ప్రదేశమే కాబట్టి వీలైనంత వరకు ధైర్య సాహసాలు పెరుగుతాయి, చురుగ్గా ఉంటారు, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది, ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు, కమ్యూనికేషన్ అనేది వాళ్ళకి ఇదిగా ఉంటుంది, అలాగే ఆలోచనలో స్థిరత్వం, అనుకున్న పనులు అనుకున్న సమయంలో ఎఫర్ట్స్ ఉపయోగించి సాధించడానికి చేసే ప్రయత్నాలు మొదలైనవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ జాగ్రత్త పడవలసిన విషయం ఏంటంటే ఇటు పక్కన రాహుకేతువుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా దీంతో ఉంటుంది కనుక ఈ యొక్క సూర్యుడి మీద, సూర్యుడితో కలిసి ఉన్నప్పుడు ఈ యొక్క కేతువు వీటి విషయంలో తీసుకోవాల్సింది అంటే కమ్యూనికేషన్ విషయంలో కానీ, లేకపోతే సిబ్లింగ్స్ అంటే మీ యొక్క తోబుట్టువులతో కానీ ఏదన్నా రిలేషన్స్, నిర్ణయాలు వీటి విషయంలో ఫాస్ట్గా వెళ్లకుండా అభిప్రాయ భేదాలు ఏదైనా ఉన్నా దాన్ని అధిగమిస్తూ చక్కగా మంచిగా చర్చించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది చేయడం బట్టి అది అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇక మీకు వచ్చేటప్పటికి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళ విషయంలో ద్వితీయ స్థానంలో ప్రవేశించడం అనేది అది కూడా అది దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో ప్రవేశిస్తుందో పక్కన రాహుకేతుల ఇన్ఫ్లుయెన్స్ కూడా కలిపి కనబడుతుందో ఈ యొక్క సూర్యుడికి తప్పనిసరిగా ఈ యొక్క దీనివల్ల ఏమవుతుందంటే కుటుంబ సంబంధాల విషయంలో ఈగో ప్రాబ్లమ్స్ని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేయాలి. కుటుంబ సంబంధాల విషయంలో కానీ, ఆర్థిక సంబంధాల విషయంలో కానీ, వీలైనంత వరకు కంటికి సంబంధించిన ఆరోగ్యం కానీ, అలాగే ఏదైనా ఆర్థికంగా ఆల్రెడీ మీకు ఏదైనా కన్ను పంటికి సంబంధించిన ఆరోగ్యాల విషయంలో కానీ, మొహానికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది బాగుంటుంది. ఆర్థిక విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంటాయి. పెద్ద స్థాయిలో ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే కనబడే ఇదైతే లేదు. ఇక సింహరాశి వాళ్ళ విషయం తీసుకున్నప్పుడు సింహరాశి వాళ్ళకి జన్మలోనే ప్రవేశించడం, అలాగే దాంతోపాటుగా ఎప్పుడైతే జన్మల్లో ప్రవేశించడం జరుగుతుందో వ్యక్తులతో ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా పై ఉన్నతాధికారులతో కానీ ఎవరితో అయినా సరే ఏదైనా పని సాధించుకున్నప్పుడు వీళ్ళంత తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే పనులు సమయానికి చేసుకుంటే సిస్టమేటిక్గా ఉంటుంది, డిసిప్లిన్ ఓరియంటెడ్గా ఉంటూ పనులు సాధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది మనం ఇక్కడ గమనించుకోవచ్చు. అలాగే ఈ యొక్క రిలేషన్స్ విషయంలో కూడా అంటే సోషల్ రిలేషన్స్లోనూ వ్యాపార వ్యవహారాల్లోనూ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ డిసిప్లిన్ ఓరియంటెడ్గా ముందుకు పెడితే సమస్యలను అధిగమించగలుగుతారు. ఈ కన్యారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ కన్యారాశి వాళ్ళకి ఎప్పుడైతే అది సూర్యుడు వ్యయ స్థానంలో ప్రవేశించడం జరిగిందో ఇది కొంత ఖర్చుల విషయం కావచ్చు, లేకపోతే ఏదన్నా ముఖ్యమైన కార్యక్రమాల విషయంలో కావచ్చు ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రయాణాలు అనేవి ఆకస్మికమైన ప్రయాణాలు, అనుకోని ఖర్చులు, దానివల్ల కొంత గందరగోళమైన పరిస్థితులు లాంటివి ఉన్నప్పటికీ కూడా వీలైనంతవరకు కంటి ఆరోగ్య విషయంలోనూ, ప్రయాణాల విషయంలోనూ, ఖర్చుల విషయంలోనూ ఆచితూచి జాగ్రత్తలు పడుతూ అనవసరమైన ఖర్చులను నియంత్రించుకుంటూ సరైన ప్రణాళికతో ముందుకెడితే సమస్యలను అధిగమించడం అనేది మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ యొక్క తులారాశి వాళ్ళ విషయం తీసుకుంటే తులారాశి వాళ్ళకి లాభస్థానంలోనే ప్రవేశించడం వల్ల లాభపరమైన విషయాలు ఏదైనా సరే సంఘంలో గుర్తింపు, గౌరవం, ఖ్యాతి అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆగుతూ వచ్చిన పనులు ముందుకెడితే వ్యక్తుల సహకారం బాగుంటుంది. ఎదురు చూస్తున్న విషయాల్లో ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఈ యొక్క గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. అన్ని విషయాల్లోనూ వ్యక్తుల సహకారం ఒకటి బాగుంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకున్నప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఎప్పుడైతే దశమస్థాన ప్రవేశమో మళ్ళీ రాహుకేతుల ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది అక్కడ. ఎప్పుడైతే ఉండడం జరుగుతుందో ఈ ఇన్ఫ్లుయెన్స్తో తప్పనిసరిగా వీళ్ళకి ఏంటంటే వృత్తిపరమైన విషయాల్లో చాలా ఉత్సాహం పెరుగుతుంది, అనుకున్న పనులు సాధిస్తారు, ఉన్నతాధికారులతో అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఆగుతూ వచ్చిన పనులని చక్కగా నియంత్రించుకోకుండా ముందుకు చేసుకుంటూ వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ మీ యొక్క ప్రెస్టేజ్ విషయంలో వీళ్ళైతే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటు పక్కన మీ యొక్క వృత్తి, ఇటు పక్కన గృహం రెండింటిని మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే వ్యక్తులతో చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేయాలి. ఇక ధనుసు రాశి వాళ్ళ విషయం తీసుకుంటే ధనుసు రాశి వాళ్ళకి ఎప్పుడైతే ఇది మనకి ఈ యొక్క నవమ స్థానంలో ప్రవేశించడం అనేది జరుగుతుందో వీలైనంతవరకు తండ్రి, ఉన్నత విద్య, పెద్దలు, తండ్రి యొక్క ఆరోగ్యం, అలాగే సంతృప్తి, ఉపాసన మొదలు అన్ని విషయాల్లో కూడా వీలైనంతవరకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది అంత అననుకూలమైన ఫలితాలు అయితే ఇవ్వదు, చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కానీ వీలైనంతవరకు సిబ్లింగ్స్తోనూ, తోబుట్టులతోనూ జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తలతో ముందుకు వెళ్తే అనుకున్న పనులు అనుకున్న సమయానికి సాధించుకోగలుగుతారు. ఇక మీకు వచ్చేటప్పటికి ఈ యొక్క మకర రాశి వాళ్ళ విషయం తీసుకున్నప్పటికీ మకర రాశి వాళ్ళకి ఎప్పుడైతే అష్టమ స్థానంలో ప్రవేశిస్తుందో ఈ విషయంలో ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్లక్ష్యం అనేది పనికిరాదు. అలాగే ఆర్థిక విషయాల్లోనూ, కుటుంబ వ్యవహారాల్లోనూ, ఆరోగ్య విషయంలోనూ తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. చిన్న చిన్న విషయాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. పెట్టుబడులు పెట్టేప్పుడు చాలా తగిన విధంగా జాగ్రత్తలు చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక కుంభరాశి వాళ్ళ విషయం తీసుకుంటే కుంభరాశి వాళ్ళకి ఎప్పుడైతే సప్తమ స్థానంలో ప్రవేశించడం జరుగుతుందో రాహుకేతుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా దాని మీద ఉండడం అనేది ఎప్పుడైతే జరుగుతుందో తప్పనిసరిగా సాంఘిక సంబంధాల విషయంలో కానీ లేకపోతే మీ యొక్క వాయిస్ అని కూడా మీరు నియంత్రించుకోవాలి. ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా ఇతరులకు అది దర్పంగా కనబడే అవకాశం ఉంది కనుక మాట్లాడేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా సాంఘిక సంబంధాల్లో సోషల్ రిలేషన్స్ విషయంలోనూ అలాగే భాగస్వామి వ్యవహారాలను జీవిత భాగస్వామితోనూ
వైవాహిక జీవితంలో అన్నింటిలోనూ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వ్యాపార వ్యవహారాల్లో కొత్త విధానం మొదలు పెట్టడం చేసే ప్రయత్నాలు కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల సమస్యలను అధిగమించడానికి అన్ని విధాలా అనుకూలమైన పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. లాస్ట్గా మీన రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మీన రాశి వాళ్ళకి ఎప్పుడైతే 6వ ఇంట్లో ప్రవేశించడం జరుగుతుందో సింహరాశి అనేది 6వ ఇల్లు కనుక 6వ ఇల్లు అనేది సూర్యుడికి అనుకూలమైన ప్రదేశమే కనుక ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. శత్రు రోగ రుణాలను జయించడానికి అవకాశం ఉంటుంది. పోటీదారుల మీద మీరు విజయాన్ని సాధిస్తూ ముందుకు పెడతారు. అనుకున్న పనులు అనుకున్న సమయంలో నిర్వర్తించడానికి అవకాశం అనేది కనబడుతుంది. ఉత్సాహంగా శక్తితో పనులు సాధించుకుంటూ ముందుకు పెడతారు. కానీ మీ శ్రేయస్సు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి చిన్న చిన్న విషయాల్లోనూ ఇమీడియట్గా రియాక్ట్ అయిపోకుండా అప్రమత్తంగా ఉంటూ ముందుకు వెళ్ళినట్లయితే పనులు అనుకూలంగా ఉంటాయి. అలాగే ద్వాదశ రాశుల వారు కూడా వీలైనంతవరకు సూర్యనారాయణ స్వామికి సంబంధించిన ఆదిత్య హృదయ పారాయణ చేయడం కానీ, ఆదిత్య హృదయం వినడం కానీ, సూర్యనారాయణ స్వామికి నమస్కారాలు చేయడం మొదలైనవి చేసుకోవడం బట్టి సూర్యుడికి సంబంధించిన సమస్యలు ఏదైనా ఉన్నా దాన్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.